హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో మోహన్ రావు గారు. హలో. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఈరోజు పట్టు ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ ఆల్ వెరైటీ చూపిస్తున్నారు. ఓకే, ఫస్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? పట్టు శారీ. పట్టు. ఓకే, కంచి పట్టు అండి, లైట్ వెయిట్ ఇది. కంచి పట్టు. ఓకే, మరి నూతన సంవత్సరం సందర్భంగా ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయండి? ఉన్నాయండి. నూతన సంవత్సరం సందర్భంగా కంచి పట్టు చీర మీద 50% డిస్కౌంట్ అండి. కంచి పట్టు మీద 50%. 50%. ఓకే. ఉప్పాడ పట్టు చీర మీద 40%. పళ్ళు పాటు చూసినట్లయితే కనుక 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో బోర్డర్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఫ్లవర్ డిజైన్ కూడా మనకి జరీతోనే డిజైన్ చేసి అవుట్లైన్ అనేది అంటే శారీ బేస్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా మనకి అవుట్లైన్ ఇచ్చారు. మిడిల్లో బంచెస్ చూసినట్లయితే టోటల్గా కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బంచెస్ తీసుకున్నారు. ఈ బ్లూ కలర్ ఏదైతే లైట్ బ్లూ కనిపిస్తుందో అలాగే ఈ కొంచెం డార్క్ బ్లూ కలర్ అంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో బంచ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం అంతా కూడా అక్కడక్కడ చిన్న చిన్న బర్డ్స్ అలాగే ఫ్లవర్ డిజైన్స్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఇచ్చారనమాట. ఒక 4 బంచెస్ని మిడిల్ పార్ట్లో ఇచ్చారు. ఇంతకుముందు మనం ఇక్కడ ఏదైతే బోర్డర్ చూసామో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అలాగే ఇదే బోర్డర్ మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. పళ్ళు అలాగే శారీ అంతా కూడా బేస్ మనకి బ్లూ కలర్లోనే ఉంటుంది. ఇంతకుముందు మనం ఏదైతే పళ్ళులో బోర్డర్ చూసామో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. పైన కింద వచ్చేసరికి మనకి క్రాస్ లైన్స్ లాగా చూపించారు. అంటే జరీ లైన్ ఒకటి, శారీ బేస్ కలర్తో ఉన్నటువంటి లైన్ ఒకటి ఇచ్చారు. పైన ఇప్పుడు ఈ బోర్డర్ ఏదైతే చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అలాగే శారీ అంతా కూడా బేస్ మనకి బ్లూ కలర్ మీద టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో బ్లూ షేడ్స్లోనే 2 కలర్స్ కాంబినేషన్, డార్క్ బ్లూ ఒకటి, కొంచెం లైట్ కలర్లో బ్లూ ఒకటి తీసుకున్నారు. మనకి బంచెస్ లాగా ఇచ్చారనమాట, చిన్న చిన్న ట్రీస్ లాగా. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా దగ్గరగా గ్రాండ్గా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి. మనం మగ్గం వర్క్స్ చేసుకునే అవసరం లేకుండా ఆల్రెడీ జరీతోని చిన్న చిన్న డైమండ్స్ లాగా ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ అడ్జస్ట్లో కూడా మనకి సేమ్ బోర్డర్ అండి, శారీలో ఉన్నటువంటి బోర్డర్నే కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ రేట్ అండి. ఓకే, ఆల్రెడీ డిస్కౌంట్ తీసేసి రేట్ చెప్తున్నారు. ఎంత అండి? 17,596. కనకదార పట్టు 17,596 ఆఫ్టర్ డిస్కౌంట్. అంటే 50% డిస్కౌంట్ తీసేసిన తర్వాత వచ్చిన రేట్ ఇది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. లైట్ వెయిట్ కొల్లం పట్టు. లైట్ వెయిట్ లో కొల్లం పట్టు. ఓకే, బ్లాక్ కలర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఇది. పళ్ళు పాటు చూసినట్లయితే కనుక 1/2 మీటర్ కన్నా కూడా పైననే ఇచ్చారు. అంటే 30 మీటర్ వరకు పళ్ళు ఇచ్చారు. దాంట్లో మనకి ఒకటే టైప్ డిజైన్ కాకుండా 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ లాగా తీసుకున్నారనమాట బ్లాక్స్ వైజ్ గా. ఫస్ట్ బ్లాక్ వచ్చేసి మనకి మొత్తం కూడా క్రీపర్ పార్ట్ గోల్డ్ కలర్ తో హెవీగా కనిపించే విధంగా డిజైన్ చేశారు. తర్వాత దీనిపైన ఉన్నటువంటి పెటల్స్ తో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఓన్లీ పైన ఫ్లవర్ మాత్రమే మనకి రెడ్ కలర్ పట్టు థ్రెడ్ యూస్ చేశారు. ఈ గోల్డ్ కలర్ ఫ్లవర్ లోపల చిన్నగా మనకి డాట్ లాగా ఒక డిజైన్ కూడా ఇచ్చారనమాట, అంటే రెడ్ కలర్ కాంబినేషన్ లో. ఇంకొక డిజైన్ చూసినట్లయితే ఒక బోర్డర్ స్టైల్ లుక్ కనిపిస్తుంది. మొత్తం కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్. ఆ గ్రీన్ లోపలంతా కూడా మనకి ఇట్లా క్రాస్ లైన్స్ లాగా కనిపించే విధంగా ఇచ్చారు. ఎడ్జ్ లో చూసినట్లయితే మళ్ళీ రెడ్ కలర్ కాంబినేషన్ తో చిన్న బోర్డర్ స్టైల్లో కూడా కంటిన్యూ చేశారు. అంటే 2 సైడ్స్ బోర్డర్ కాకుండా ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఆ బోర్డర్ వస్తుంది. శారీ మొత్తం 2 కలర్స్ కాంబినేషన్ బోర్డర్స్ ఇచ్చారు. గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కూడా ఉంటుంది. ఇది కొల్లం పట్టు మెటీరియల్. దీంట్లో మనకి స్కర్ట్ బోర్డర్ లాగా కొంచెం బిగ్ బోర్డర్ స్టైల్ కనిపించే విధంగా డిజైన్ వచ్చిందనమాట. బోర్డర్స్లో మొత్తం కూడా మనకి పికాక్స్ అండ్ హంస రెండు కలిపితే ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారు. ఒకటి వచ్చేసి టోటల్గా మనకి గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఉంటుంది. దీనికి క్వైట్ ఆపోజిట్లో సిల్వర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఒకటి. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుందన్నమాట. ఈ పీకాక్స్ డిజైన్ అనేది టోటల్ శారీ అంతా ఇచ్చారు. దానిపైన మనకి వేరియేషన్ అంటే శారీ మిడిల్ పార్ట్కి మనకి బోర్డర్కి వేరియేషన్ తెలియడం కోసం ఇక్కడ సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో కలర్ కాంబినేషన్తో 2 లైన్స్ లాగా ఇచ్చారనమాట. అంటే ఒక 4 లైన్స్ మనకి ఆల్టర్నేట్ గా తీసుకున్నారు. శారీ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ వచ్చేసి 3 కలర్స్ కాంబినేషన్ చిన్న చిన్న బర్డ్స్ లాగా ఇచ్చారు. రెడ్ కలర్ తో మ్యాంగో బర్డ్ ఒకటి, అంటే మ్యాంగో డిజైన్ వచ్చేసి అటు ఇటు మనకి పెటల్ స్టైల్ ఉంటుంది. చిన్నగా రెడ్ కలర్ తో ఒకటి,
ఒకటి సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ 3 కలర్స్ కాంబినేషన్. అంటే గ్రీన్ అనేది మిస్ చేసి మిగిలిన కలర్స్ తో మనకి చిన్న చిన్న బర్డ్స్ టైప్ లో ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ బర్డ్స్ డిజైన్ అనేది దగ్గరగా ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ ఇట్లా వచ్చిందండి, బ్లాక్ కలర్. సేమ్ కలర్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. కాకపోతే దీనిపైన మనకి డిజైన్ ఏదైతే ఉందో కింద పికాక్స్ డిజైన్, మధ్యలో బర్డ్స్ డిజైన్, అది మాత్రం మిస్ చేసి మిగిలిన బోర్డర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారనమాట. పైన మనకి 2 కలర్స్ వేరియేషన్ తో ఒక చిన్న బోర్డర్, అలాగే కింద వచ్చేసరికి పికాక్స్ డిజైన్ మిస్ చేసి పైన లైన్స్ ని కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 4156 రూపీస్. 4156 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అంటే డిస్కౌంట్ తీసేసి. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి లైట్ వెయిట్ అండి, ఇది కూడా లైట్ వెయిట్ పట్టు అండి, ఏక్తా పట్టు అంటారండి. ఏక్తా పట్టు లైట్ వెయిట్. సారీ ఓపెన్ చేద్దాం. పళ్ళు చూసినట్లయితే మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు. ఒక బోర్డర్ లుక్ మాత్రమే, ఒక 10 to 12 ఇంచెస్ బోర్డర్ లాగా మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. మొత్తం కూడా స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఉంటుంది. శారీలో లైన్స్ అనేది మొత్తం పళ్ళులో కూడా కంటిన్యూ అవడం వల్ల ఇక్కడ మాత్రం మనకి ఓన్లీ క్రాస్ లైన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. పైన చూసినట్లయితే మళ్ళీ బోర్డర్ మనకి అంటే టోటల్ గా ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఉండే జరీ బోర్డర్ ఇచ్చారు. ఈ జరీ బోర్డర్ అనేది ఓన్లీ పళ్ళు పార్ట్ లో మాత్రమే కనిపిస్తుంది మనకి. టోటల్ శారీ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లోనే వచ్చింది. కాకపోతే మిడిల్ పార్ట్ మొత్తం కూడా చెక్స్ ఇస్తారు. ఆ చెక్స్ కూడా ఇంతకుముందు మనం కొన్ని శారీస్ చూసాం 2 కలర్స్ కాంబినేషన్ చెక్స్. అలా కాకుండా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ తోనే మనకి చెక్స్ లైన్స్ ఇచ్చారు. అది కూడా మనకి ఇక్కడ క్రీమ్ కలర్ లైన్ చూసినట్లయితే డబుల్ లైన్ లాగా వస్తుంది అనమాట. టోటల్ శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చెక్స్ డిజైన్ కనిపిస్తుంది. పైన కింద బోర్డర్స్ చూసినట్లయితే కనుక సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ సైజ్ బోర్డర్స్ ఇచ్చారు. పైన మనకి శారీ బేస్ కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ చిన్న బోర్డర్ తీసుకున్నారు. తర్వాత బిగ్ సైజ్ లో మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? సేమ్ అండి, మనకి రన్నింగ్ బ్లౌజ్. కాకపోతే చెక్స్ లైన్స్ కాకుండా ఓన్లీ క్రాస్ లైన్స్ మాత్రమే ఇచ్చారనమాట. శారీ చూసినట్లయితే మనకి బాక్సెస్ టైప్ లో కనిపిస్తుంది కదా, ఇక్కడ మాత్రం ఓన్లీ క్రాస్ లైన్స్ మాత్రమే తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా శారీ మొత్తం ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో అవే బోర్డర్స్ ని ఇక్కడ కామన్ గా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 5356 రూపీస్. 5356 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. అంటే డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ రేట్. ఈ ఆఫర్ కూడా మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుంది. గీతా కృష్ణలో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ సారీ కంచి పట్టు అండి, ఇది కూడా లైట్ వెయిట్. కంచి పట్టులో లైట్ వెయిట్ పసిడి పట్టు అంటారండి. పసిడి పట్టు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. దీంట్లో మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ తో పాటు జరీ ఇచ్చారు, అలాగే పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ చేశారు. పళ్ళు చూసినట్లయితే టోటల్ గా మనకి జరీతోనే లైన్స్ ఉంటుంది. ఆ మధ్యలో వేరియేషన్ అంటే జరీ లైన్ కి మధ్యలో వేరియేషన్ కోసం మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న లైన్ కూడా యాడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఒక హాఫ్ మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. తర్వాత టోటల్ శారీ అంతా చూసినట్లయితే మిడిల్ పార్ట్ లో కడ్డీ బోర్డర్ లాగా మనకి జరీ ఇచ్చేసి అటు ఇటు 2 సైడ్స్ ఎడ్జెస్ లో కూడా మనకి పర్పుల్ కలర్ అనేది యాడ్ చేశారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్. మిడిల్ పార్ట్ లో కడ్డీ బోర్డర్ ఇచ్చి 2 సైడ్స్ పర్పుల్ కలర్ ఇచ్చారు కదా. కింద చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ వేరియేషన్ చూపించారు. ఈ కింద మాత్రం పర్పుల్ కలర్ కంటిన్యూ చేశారు. పైన అంతా కూడా స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన పళ్ళులో ఏ కలర్ అయితే యూస్ చేశారో పింక్ కలర్, రాణి పింక్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న డాట్స్ లాగా ఇచ్చారనమాట. ఈ డాట్స్ డిజైన్ అనేది ఓన్లీ 1.5 మీటర్ మాత్రమే. అంటే మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా గ్రాండ్ గా కనిపించే విధంగా ఇచ్చారు. ఆ తర్వాత అంతా ఏంటంటే అక్కడక్కడ లైన్స్ లాగా ఇచ్చారు. అంటే ఫ్లవర్స్ డిజైన్స్ ఎక్కువ హెవీ డిజైన్ కాకుండా సింపుల్ గానే ఉంది. కాకపోతే నీట్ గా కనిపిస్తుంది. పైన పార్ట్ మొత్తం కూడా ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఒక లైన్ వచ్చేసరికి మనకి జరీ లైన్ ఉంటుంది, ఇంకొక లైన్ వచ్చేసరికి మనకి బేస్ కలర్ ఏదైతే ఉందో మస్టర్డ్ ఎల్లో ఆ కలర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. 1 or 2 టైమ్స్ ఇలా మనం కట్టుకున్న తర్వాత దీనిపైన మనం ఏదైనా ప్రింటెడ్ స్టైల్ కానీ లేదంటే కనుక మిడిల్ పార్ట్ లో ఇక్కడ అంటే స్కర్ట్ బోర్డర్ ఏమైనా ప్యాచెస్ కానీ డిజైన్ చేసుకోవచ్చు. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి సెల్ఫ్ కలర్ వస్తుందండి. సేమ్ అంటే పళ్ళు సేమ్ ఉంది కాబట్టి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు సేమ్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 6236 అండి ఆఫ్టర్ డిస్కౌంట్ రేట్. 6236 రూపీస్. అంటే డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ అది. ఈ డిస్కౌంట్ ఎప్పటి వరకు ఉంటుంది? ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది వర్తిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ ఉప్పాడ్ అండి.
ఉప్పాడలో లైట్ వెయిట్ కార్వాణి పట్టు మంచి బ్రైట్ కలర్ ఉంది. కార్వాణి పట్టు ఇది యాంటిక్ జెరీ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఈవెన్ గా కాకుండా మనకి డిజైన్ అనేది పైన పార్ట్ మొత్తం కూడా కింద మనకి ఒక మ్యాంగో తీసుకుని ఆ మ్యాంగోలో నుంచి ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. ఆ లోపల వేరే కలర్స్ థ్రెడ్స్ యూస్ చేయకుండా శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ డాట్స్ లాగా కనిపించే విధంగా డిజైనర్ బొకే స్టైల్లో తీసుకున్నారు. కింద పార్ట్ చూసినట్లయితే ఒక బోర్డర్ లుక్ కనిపిస్తుంది. చిన్నగా అంటే ఒక మ్యాంగో బడ్ లాగా, తర్వాత ఒక రోజ్ బడ్ లాగా తీసుకుని ఒక చిన్న బంచ్ లాగా తీసుకున్నారు. అదొక బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. ఇది మనకి టోటల్గా 1 మీటర్ పళ్ళు ఉంటుంది. శారీ మొత్తం మనకి ఫుల్ డిజైన్ వచ్చింది. టోటల్ శారీ మొత్తం వస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్ తోనే లీఫ్ వర్క్ తీసుకున్నారు. ఈ క్రీపర్ లాగా ఏదైతే ఉందో ఇది ఒకటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్, ఇంకొకటి పింక్ కలర్ ఇచ్చారు. అంటే టోటల్ 1.5 మీటర్ మాత్రం చాలా దగ్గరగా ఇచ్చారండి. మనకి షోల్డర్ పార్ట్ అంతా కవర్ అయ్యే విధంగా స్టెప్స్ పెట్టినా కూడా మనకి ఈ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. అలాగే ఫ్రీ అంటే స్టెప్స్ పెట్టకుండా మనకి ఫ్లో వదిలేసినా కూడా మొత్తం డిజైన్ అంతా కూడా కనిపిస్తుంది. 1.5 మీటర్ తర్వాత కూడా కొంచెం మాత్రమే గ్యాప్ మెయింటైన్ చేశారు. అసలు తెలియడం లేదు ఆ తేడా అనేది. పైన బోర్డర్ మాత్రం యాంటిక్ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారండి. కొంచెం బిగ్ సైజ్ లోనే బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ సేమ్ గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ మనకి బంచెస్ స్టైల్లో ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు బేస్ కలర్ వచ్చేసి మనకి సేమ్ కలరే ఇచ్చారు, శారీ కలరే కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే వచ్చింది. 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 10,236 ఆఫ్టర్ డిస్కౌంట్. 10,236 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఫ్యాన్సీ పట్టు అండి. ఫ్యాన్సీ పట్టు, త్రిపుర పట్టు అంటారు. ఇది బాటిల్ గ్రీన్ కలర్. చాలా హైలైట్. ఫ్యాన్సీ పట్టు, త్రిపుర పట్టు చాలా బ్రైట్ గా ఇచ్చారు. పళ్ళు అనేది గ్రాండ్ గా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బేస్ మనకి మజంటా పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానిపైన హెవీగా కనిపించే విధంగా ఫుల్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో చిన్న ఫ్లవర్స్ డిజైన్స్ ఇచ్చారు. గ్యాప్స్ అనేది ఎక్కువ కనిపించకుండా ఆల్ ఓవర్ 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 బోర్డర్స్ వేరియేషన్ చూపించారు. అంటే ఒకటే డిజైన్ ని మనకి 2 లైన్స్ లాగా క్రియేట్ చేశారు. ఒకటి వచ్చేసి మజంటా పింక్ కలర్ కాంబినేషన్ లోకి, ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోకి వస్తుంది. అది ఇక్కడ మాత్రమే, అంటే పళ్ళులో అంటే శారీలో కలిసే పార్ట్ మాత్రమే మనకి ఇలా ఉంటుంది. సెకండ్ వైపు మనకి సేమ్ డిజైన్, కాకపోతే బేస్ మాత్రం 2 లైన్స్ కి కూడా మజంటా పింక్ కలర్ కాంబినేషన్ మాత్రమే వస్తుంది. ఫుల్ 1 మీటర్ చాలా గ్రాండ్ గా ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 కలర్స్ కాంబినేషన్ వేరియేషన్ బోర్డర్స్ ఇచ్చారు. పైనంతా కూడా మజంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దాని మీద అంతా కూడా జిగ్జాగ్ లైన్స్ అండ్ డైమండ్ లుక్ కనిపించే విధంగా మనకు ఒక బోర్డర్ ఇచ్చారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మనకి థ్రెడ్ బోర్డర్, అంటే శారీ బేస్ కలర్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ ఉంది కదా, ఆ కలర్ లోనే మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ చేసి బేస్ అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్ మీద ఒక టర్నింగ్ క్రీపర్ ని గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఒక టర్నింగ్ క్రీపర్ ని ఇచ్చారు. పైన మనం ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే బాటిల్ గ్రీన్ కలర్ బేస్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే టోటల్ శారీ అంతా కూడా మ్యాంగో డిజైనే వస్తుంది. 2 లైన్స్ వచ్చేసి మనకి ఆల్టర్నేట్ గా, ఒకటి వచ్చేసి మనకి బిగ్ సైజ్ లో జరీతో మ్యాంగో, ఇంకొకటి స్మాల్ సైజ్ లో మనకి సేమ్ శారీ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. 2 లైన్స్ మనకి ఇలా కనిపిస్తుంది. ఇంకొక లైన్ చూసినట్లయితే టోటల్ గా స్మాల్ సైజ్ మ్యాంగోస్ ఇచ్చారు. అది కూడా ఓన్లీ శారీ కలర్ కాంబినేషన్ లో మాత్రమే. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే చిన్న బూటీస్ తో కంటిన్యూ చేశారు ఆల్ ఓవర్ శారీ అంతా. మరి పళ్ళు అనేది కాంట్రాస్ట్ ఉంది కాబట్టి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? కాంట్రాస్ట్ బ్లౌజ్. దట్ టు శారీలో ఉన్నటువంటి డిజైన్ ఉంది కదండి, మ్యాంగోస్ తో చిన్న బుటీస్ లాగా సేమ్ ఆ డిజైన్ ని మనకి మిడిల్ పార్ట్ లో క్రియేట్ చేశారనమాట. అలాగే ఇక్కడ కూడా మనకి చేంజ్ చేశారు డిజైన్ అనేది. పైన డిజైన్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేస్తూనే కింద ఏదైతే ఉందో కల్నేత బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ మనకి శారీలో వచ్చేసరికి ఒక క్రీపర్ పార్ట్ లాగా ఇచ్చారు కదా, అదే మళ్ళీ పళ్ళులోకి వచ్చేసరికి ఇంకొంచెం మార్చారు, చేంజ్ చేశారు డిజైన్ అనేది. బ్లౌజ్ లోకి వచ్చేసరికి మనకి డైమండ్ టైప్ లో ఇచ్చారు. అంటే ఈ బోర్డర్ అనేది 3 ప్లేసెస్ లో 3 వేరియేషన్స్ చూపించారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2556 రూపీస్. 2556 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ షిమ్మర్ జార్జెట్ అండి. షిమ్మర్ జార్జెట్ మెటీరియల్,
ఫ్యాన్సీ సారీయా? ఫాలింగ్ మెటీరియల్. ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్. వీట్ కలర్ కాంబినేషన్ లోనే మనకి షిమ్మర్ మిక్స్ ఉంటుంది. ఇది మనకి లంగావని స్టైల్ వస్తుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే కలర్ఫుల్ గా లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్, అలాగే బ్లూ కలర్ కాంబినేషన్, 2 కలర్స్ వేరియేషన్ తో మనకి చిన్న చిన్న లీవ్స్ లాగా ఇచ్చి మధ్యలో సిల్వర్ కలర్ తో టచ్ చేశారు. ఇది ఒక బోర్డర్. ఇంకొకటి వచ్చేసి మనకి ఫుల్ లేస్ వర్క్ బోర్డర్ నే కొంచెం ఎంబోజ్ లుక్ ఉండే విధంగా ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు. ఈ 2 బోర్డర్స్ ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. 2.5 మీటర్స్ వచ్చేసి మనకి షిమ్మర్ మెటీరియల్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. మొత్తం కూడా గోల్డ్ కలర్ లో ఉన్నటువంటి షిమ్మర్ మెటీరియల్, దానిపైన మొత్తం ఫుల్ స్టోన్ వర్క్, లోపల పర్ల్ వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ వచ్చింది, బీట్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ ఉన్నటువంటి చిన్న చిన్న బుటీస్ ని డిజైన్ చేశారు. పైన మనకి లైట్ వీట్ కలర్ కాంబినేషన్ కి సెల్ఫ్ లైన్స్ లాగా ఉంటుంది. ఈ లైన్స్ అనేది కింద ఉన్నటువంటి పింక్ కలర్ లో కూడా కామన్ గా కంటిన్యూ అవుతాయి. పైన వచ్చేసరికి లైట్ వీట్ కలర్ అండ్ లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్. కింద చూసినట్లయితే పింక్, బేబీ పింక్ కలర్ కాంబినేషన్. పింక్ కలర్ కాంబినేషన్ పైన సిల్వర్ కలర్ తోనే స్టోన్స్ తోనే మనకి ఒక ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా తీసుకున్నారు. అక్కడక్కడ మనకి సింగిల్ స్టోన్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ అండి, జూట్ మిక్స్ ఉన్నటువంటి షిమ్మర్ బ్లౌజ్. ఇది బ్యాక్ సైడ్. అది హ్యాండ్స్. ఇది వచ్చేసి మనకి నెక్ బ్యాక్ సైడ్ వచ్చే విధంగా 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి బంచ్ ఏదైతే ఉందో ఆ బంచ్ ని మనకి బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ లో ఇచ్చారు. అలాగే హ్యాండ్స్ చూసినట్లయితే త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 2796. 2796 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. రీజనబుల్ ప్రైస్ కి లంగావని స్టైల్ ప్లస్ మనకి మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. షిఫాన్ జార్జెట్ లైట్ వెయిట్ ఫాలింగ్ మెటీరియల్ అండి. ఫాలింగ్ మెటీరియల్. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 కలర్స్ వేరియేషన్ తో ఇచ్చారు. ఇక్కడ సీక్వెన్స్ బోర్డర్ బ్లాక్ కలర్ తీసుకున్నారు. పైన చూసినట్లయితే మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ వదిలేసారండి. మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. అది కూడా నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. 2.5 మీటర్స్ తర్వాత ఆరెంజ్, ఫుల్ ఆరెంజ్. ఇక్కడ బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా డిజైన్ చేశారు. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఇచ్చేసి శారీ అంతా కూడా దానికి ఏంటంటే మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైనింగ్ అనేది ఇచ్చారు. దట్టు టోటల్ గా మనకి థ్రెడ్ వర్క్ తో పాటు సీక్వెన్స్ డిజైన్ వచ్చింది. మనకి 3 లైన్స్ లాగా సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ కొంచెం లెంతీగా ఉండే విధంగా బంచ్ తీసుకున్నారు. అలాగే సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారనమాట. లంగావని స్టైల్లో ఉంటుంది. బ్లౌజ్ పార్ట్, బ్లౌజ్ అండి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అంటే ఆరెంజ్ కలర్ ఇచ్చారు. ఇదేంటంటే మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది కాబట్టి మనం ఆరెంజ్ బ్లౌజ్ వేసినప్పుడు మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ప్లస్ సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ కేవలం 886 రూపీస్ అండి. ఓన్లీ 886 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. మనకి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. అది కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే. నెక్స్ట్ సారీ ఖాదీ సిల్క్ అండి. ఖాదీ సిల్క్ లైట్ వెయిట్. ఇది పళ్ళు పార్ట్. ఓకే, మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే పర్పుల్ కలర్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ వైజ్ గా ఉండేటట్లుగా ఒక బ్లాక్ తీసుకున్నారు. ఇంకొక బ్లాక్ చూసినట్లయితే గ్రే కలర్ మీద మనకి మొత్తం కూడా గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన బ్లాక్ కలర్ తో బంచెస్ లాగా ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. మధ్యలో మనకి క్రీమ్ కలర్ అలాగే బ్లాక్ కలర్ తో లైన్స్ తో వేరియేషన్ చూపించారు. సపరేట్ గా మనకి పళ్ళులో బోర్డర్స్ అంటూ ఏమి ఇవ్వలేదండి, మనకి లైన్స్ వైజ్ గా మాత్రమే చూపించారు. ఇది మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చిందండి సారీ అంతా కూడా. ఇక్కడ పైన చూసినట్లయితే పళ్ళులో ఏదైతే లైట్ అండ్ డార్క్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లైన్స్ ఇచ్చారో సేమ్ వచ్చింది. తర్వాత ఆల్టర్నేట్గా మనకి బ్లాక్ కలర్ అండ్ క్రీమ్ కలర్తో లైన్స్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే రాణి పింక్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకుని ఆ పింక్ కలర్ కాంబినేషన్ మీద స్ట్రైట్ లైన్స్ లాగా ఉండే విధంగా ఇక్కడ మనకి పర్పుల్ కలర్ ఏదైతే తీసుకున్నారో ఆ కలర్తో లైన్స్ ఇచ్చారు. ఈ సారీ మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపిస్తుంది. కింద బోర్డర్ వచ్చేసరికి పింక్ అండ్ పర్పుల్ కలర్తో లైన్స్, తర్వాత గ్రే కలర్ మీద బ్లాక్ కలర్తో ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. ఆ పైన చూసినట్లయితే మొత్తం కూడా ఇంతకు ముందు మనం ఏదైతే కలర్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ పర్పుల్ కలర్ చూసామో అదే ఇచ్చారు. కాకపోతే మనకి చెక్స్ లాగా రైట్ లైన్స్ కనిపిస్తున్నాయి, అలాగే క్రాస్ లైన్స్ కూడా కనిపిస్తున్నాయి. మళ్ళీ సేమ్ కలర్ కాంబినేషన్తో బ్లాక్ కలర్ అండ్ క్రీమ్ కలర్తో లైన్స్ వైజ్గా టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఫుల్ డిజైనర్ శారీ. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. కాంట్రాస్ట్ ఓకే, మెజంతా పింక్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. ఎటువంటి బోర్డర్స్ కూడా ఇవ్వలేదు. మనం శారీలో ఉన్న కలర్స్ కాంబినేషన్తో గోట్ వర్క్ చేయించుకోవచ్చు. సమ్మర్కి బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ శారీస్. ఓకే, ఈ శారీ కాస్ట్ 895 రూపీస్. ఓన్లీ 895 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం.
ప్యూర్ కాటన్ అండి, ప్యూర్ కాటన్. వావ్, సంబల్పురి కాటన్ అంటారు. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ కాటన్ సారీస్. చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి. సంబల్పురి కాటన్. సంబల్పురి కాటన్. ఓకే, లైట్ వెయిట్ అండి ఇది. లైట్ వెయిట్లో బేస్ వచ్చేసి మనకి ప్లెజెంట్గా ఉండే వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన వచ్చేసరికి మొత్తం మనకి ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది డిజైన్. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళులో వచ్చేసరికి అన్నీ కూడా ఆల్మోస్ట్ లైట్ కలర్స్ యూజ్ చేశారు. లైట్ శనగపిండి కలర్ ఉంటుంది ఇక్కడ, తర్వాత వైట్ కలర్, లైట్ బ్లూ షేడ్, ఇట్లా మనకి 3 కలర్స్ వేరియేషన్ అనమాట. మధ్యలో చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెక్స్ బ్యాక్గ్రౌండ్ లాగా తీసుకుని మధ్యలో మనకి బంచెస్ ఇచ్చారు. ఆల్రెడీ శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ వీవింగ్లోనే ఆల్రెడీ సెల్ఫ్ డిజైనింగ్ అనేది వచ్చింది. దానిపైన మనకి ఈ టైప్లో డిజైన్ ఇచ్చారనమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్. ఇక్కడ వచ్చేసరికి క్రీపర్ పార్ట్, ఇక్కడ వచ్చేసరికి 2 కలర్స్ వేరియేషన్ క్రీపర్ పార్ట్, ఇక్కడ మనకి ట్రయాంగిల్ టైప్లో డిజైన్, ఇక్కడ ఆరో మార్క్ డిజైన్, ఇట్లా సేమ్ ఇదే డిజైన్ని మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మొత్తం కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లోనే ఉంటుంది. శారీ అంతా కూడా కూల్గా ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే బ్లూ కలర్ తీసుకున్నారు. అంటే శారీలో మనకి లైట్ బ్లూ షేడ్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ బేస్ బ్లూ కలర్ తీసుకున్నారు. ఈ బ్లూ కలర్ లోపల మనకి ఒక క్రీపర్ పార్ట్ని ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లూ అండ్ లైట్ ఎల్లో కలర్ షేడ్తోని టోటల్ శారీ అంతా కూడా ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఇది ఓన్లీ 1 శారీ మాత్రమే మీకు శాంపిల్కి చూపిస్తున్నాము. ఇదే టైప్లో మనకి డిజైనర్ శారీస్లో అంటే కాటన్స్లోనే డిఫరెంట్ డిజైన్స్తో ఇంకా నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి బ్యాక్గ్రౌండ్ వైట్ అండి. ఓకే, శారీ ఇంతకుముందు చెప్పాను కదా, శారీలో బేస్ మనకి సేమ్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు అని, సెల్ఫ్ డిజైనింగ్ అట్లానే ఇచ్చారండి. దీనికి బ్లూ కలర్తో పైపింగ్ చేయించుకోవచ్చు. ఇదే మెటీరియల్లో మనకి చాలా డిజైన్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఓకే, ఈ శారీ కాస్ట్ 895 రూపీస్. ఓన్లీ 895 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. సంబల్పురి కాటన్. సంబల్పురి కాటన్. ఓకే ఓకే మోహన్ రావు గారు, గీతా కృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. గీతా కృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చూశారు కదా, చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతా కృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.